గ్లోబలైజేషన్ ప్రభావంతో అన్ని సంస్కృతులు పరదేశీ మోజులో పడ్డ తరుణంలో మూలాల్ని పరిరక్షించుకోవాలన్న తపనలోంచి ఓ కథకుడు పుట్టుకొచ్చాడు. అతడి ధేనువుకొండ శ్రీరామమూర్తి. చదువుకునే రోజుల్లోనే శ్రీరామమూర్తికి కవిత్వం అంటే ఇష్టముండేది. నరసరావుపేటలో PUC చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి విశ్వభారతి మాసపత్రిక నడిపారు. ఆ తరువాత హైదరాబాద్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో BAMS పూర్తి చేసి భారతీయ వైద్య శాఖలో 30 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశారు. అలతి పదాలతో కథల్ని కవిత్వాత్మకంగా చెప్పటం ఆయన శైలి. తొలి కవితా సంపుటి ఆశల సముద్రం నుంచి అమ్మ ఒడి వరకు పాత్రల వ్యక్తిత్వాలకు అంతరంగాలకు అనుగుణమైన భిన్నమైన కంఠస్వరాలు ధేనువుకొండ కథల్లో కనిపిస్తాయి. సాహితీ సేద్యంతో మానసిక ఎదుగుదలకు తోడ్పడుతూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ధేనువుకొండ శ్రీరామమూర్తిని అభినందిస్తోంది జీ24 గంటలు. సాహిత్య విభాగంలో ఆణిముత్యాలు పురస్కారంతో ఆయన్ను సత్కరించడం జీ24 గంటలు గౌరవంగా భావిస్తోంది.